అమ్మా కామాక్షి, అమ్మా అమ్మా, అమ్మా అమ్మ కామాక్షి, అమ్మా కామాక్షి, దొంగ ఎక్కడ? కామాక్షి, అమ్మ ఎక్కడ లేదు. ఎక్కడికి వెళ్ళింది? బాత్రూమ్ లో కూడా లేరు. దొంగ పోయాడు. కామాక్షి ఏమైంది? అవును, అత్తయ్య గారేరి. ఒకవేళ దొంగ కప్పుకున్న దుప్పట్లో కామాక్షి ఇరుక్కుందేమో. అంత చిన్న దుప్పట్లో అంత లావుగా ఉన్న మా అక్క ఎలా పడుతుంది పిన్ని? ఏమో. ఇప్పటిదాకా ఈ గదిలో దొంగతనం అయిపోయింది. ఇప్పుడు నీ గదిలో దొంగతనం చేయడానికి వెళ్ళుంటాడు అన్నయ్య. డబ్బు నగలు దోచుకుంటే దోచుకున్నాడు. తనకి ఎలాంటి హాని తలపెట్టకుండా ఉంటే చాలు. పదండి అక్కడ చూద్దాం. పదండి. బయటికి రా. మర్యాదగా బయటికి రా. మా అమ్మ నేను చేయకురా. నాన్న వీడు తలుపు తీయట్లేదు, నేను బద్దలు కొట్టేస్తాను. రే వద్దురా, లోపల అమ్మ ఏమన్నా చేస్తాడేమో. లేదు నా, నేను వెళ్లాల్సిందే. అమ్మని కాపాడాల్సిందే. అయ్యో అది ఆగరా. అదిగో గుండమ్మ వస్తుంది. త్వరగా రా. రామ్మా రా. ఏమైందండి? ఏమైంది మావయ్య? అది బెడ్రూమ్ లో దొంగ దూరాడు వదినా. దొంగ? అంతేకాదు మా అమ్మని అడ్డు పెట్టుకున్నాడు. అయ్యో అత్తయ్య. ఆవిడ పీక మీద కత్తే పెట్టాడు, గన్నె పెట్టాడు. అసలు అమ్మ బతికుందో లేదో. బాబీ, సరే జరగండి. దేనికి? చెప్తాను, జరగండి. అందరూ జరగండి. జరగండి. లిఫ్ట్ చేయవే. అలాగే. హలో మాస్టర్ గారు, నమస్కారం అండి. మాస్టర్ గారు చెప్పండి. ఏం లేదమ్మా, నువ్వు డాన్స్ బాగా చేస్తున్నావు అని నేను రికమెండ్ చేస్తానంటే నువ్వు వద్దన్నావు. నువ్వే వెళ్ళి జడ్జి ముందు పెర్ఫార్మెన్స్ ఇచ్చి కాంపిటీషన్ లో స్థానం సంపాదిస్తానన్నావు. ఏం చేసావు? వెళ్ళావా ఆయన దగ్గరికి? లేదు మాస్టర్ గారు. ఆల్రెడీ లిస్ట్ ప్రిపేర్ అయిపోయింది, రేపు ఫైనల్ చేస్తారు. ఈ లోపు నువ్వు వెళ్ళి నీ డాన్స్ తో ఆయన్ని మెప్పిస్తేనే నువ్వు నా దగ్గరకు వచ్చి డాన్స్ నేర్చుకున్న దానికి ఉపయోగం. అవునండి. రేపు ఉదయం 10 గంటల వరకు టైం ఉంది. ఈ లోపు నువ్వు వెళ్ళి ఆయన్ని కలిసి లిస్ట్ లో నీ పేరుందో లేదో చూసుకో. లేదంటే నీ శ్రమ అంతా వృధా అయిపోయినట్లే. తప్పకుండా వెళ్తాను మాస్టర్. సరే ఉంటాను. సరే. ఏంటంట? రేపు ఉదయం 10 గంటల వరకే టైం ఉందంటండి. ఈ లోపు ఆయన మెప్పించాలి. టైం ఏంటి, మెప్పించడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావే? అదే మాస్టర్ గారు. అసలు ఎవరి మాస్టరు? మా స్కూల్లో చదువు చెప్పిన మాస్టర్ గారండి. ఆయన నీకెందుకు ఫోన్ చేశాడు? అంటే డౌట్స్ వస్తే అప్పుడప్పుడు నాకు ఆయన ఫోన్ చేస్తుంటారు. ఆయనకా నీకా? నాకే. మాస్టర్ అంటుంది, రేపు ఉదయం 10 గంటల టైం అంటుంది, మెప్పించడం అంటుంది. ఏమైంటుందబ్బా? నువ్వు ఆలోచిస్తుంది దాని గురించే కదా? అవును, నేను 2 రోజుల నుంచి చెప్తూనే ఉన్నాను. నీకు ఇప్పటికి వెలిగింది. 2 రోజుల నుంచి ఏంటి జరిగింది? ఇవాళ కదా. పిచ్చిదానా, ఇప్పుడు జరగడం ఏంటి? 2-3 రోజుల నుంచి ఇదే జరుగుతుంది. నేను నీకు చెప్పినా నువ్వు నమ్మలేదు. నువ్వు మాట్లాడుతుంది దేని గురించి? ఆ గుండమ్మ గురించే. నేను చెప్తుంది మా పెద్దత్తయ్య గురించి. కామాక్షి గురించా? అదేం చేసింది? ఆవిడ గదిలోకి దొంగ దూరాడు అనుకున్నాం కదా, ఇంట్లోంచి పారిపోయాడు అంటుంది కదా గుండమ్మ. అసలు దొంగ అనేవాడే లేడు నానమ్మా. మా అత్తయ్యే ట్రాకు టీషర్ట్ వేసుకుందేమోనని నా అనుమానం. ఎవరు? కామాక్ష ట్రాకు టీషర్టా? అవును. బంగాళదుంపంత బస్తాలా ఉంటది అది. ట్రాకు టీషర్ట్ వెయిట్ ఏంటి? సైజులు దొరకద్దు. లేదు నానమ్మా, దానే అని నా అనుమానం. అయినా ఈ వయసులో ట్రాకు టీషర్ట్లు వేసి ఎవరిని మెప్పించాలనే?
అంటే ఉదయం నీ గదిలో ఉన్న దొంగ దొంగ కాదు, నేనే. హా? మీకు చూపిద్దామని వేశాను. అందరూ ఉండేసరికి ఆగిపోయాను. అంటే ఇంట్లో అందరినీ చంపేద్దామని ఫిక్స్ అయ్యావంటే అబ్బా, అలా అంటారేంటండి? నేను మోడర్న్ డ్రెస్ వేస్తే మీరు చూసిన పుస్తకంలో అమ్మాయిలా అందంగా ఉంటానని మీకు చూపించడానికే వేశాను. నా ఒంటి మీద ఈ డ్రెస్ ఎలా ఉందండి? ఆ? లారీ మీద టార్పాన్ కట్టినట్టు ఉంది. ఆ, ఏమే ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. ఈ డ్రెస్సు నీకంటే మీనాక్షికి బాగుంటుందే. హా? మీరెప్పుడు ఇంతే. మీకు నాకంటే అదే ఎక్కువ ఇష్టం. అందాన్ని ఆస్వాదించడం తెలియాలి. అమ్మా ఇప్పుడు ఎందుకు ఈ గొడవ? నీకు నా బ్లెస్సింగ్స్ కావాలి అంతేగా? ఓకే, నువ్వు వెళ్లే పని దిగ్విజయంగా పూర్తి కావాలని, నువ్వు మాస్టర్ని ఒక్కడనే కాదు అక్కడున్న వాళ్ళందరినీ మెప్పించాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. చాలా థ్యాంక్స్ అండి. మీరు కూడా ఆశీర్వదించండి మావయ్య గారు. క్షేమంగా వెళ్ళి విజయంతో తిరిగిరా అమ్మా. మావయ్య గారు వెళ్ళొస్తాను. మంచిదమ్మా. వెళ్ళొస్తానండి. నన్ను డ్రాప్ చేయమంటావా? వద్దండి, నేనే వెళ్తాను. ఆగు. అయితే ఇవాళ గుడికి వెళ్ళవా? మొక్కు ప్రతిరోజు క్రమం తప్పకుండా వెళ్ళాలని చెప్పారుగా మీ తాత. వెళ్తానత్తయ్య. గుడికెళ్ళి అట్నుంచటే మాస్టర్ గారి దగ్గరికి వెళ్తాను. వస్తానత్తయ్య, వెళ్ళొస్తాను. మావయ్య గారు వస్తాను. గుడికి వెళ్తున్నట్టు ఇంట్లో కలరింగ్ ఇచ్చి డాన్స్ స్కూల్లో తైతక్కలు కడతావే, దీన్ని నిరూపించే ఆధారం లేక నేను ఇంట్లో వాళ్ళతో తిట్లు తినాలా? ఇవాళ ఎలా తప్పించుకుంటావో చూస్తానే. ఏంటి తాతయ్య అలా ఉన్నావు? 2 రోజులుగా నువ్వు పడుతున్న కష్టాన్ని కళ్ళారా చూస్తున్నానమ్మా. మాస్టర్ గారి ముందు డాన్స్ బాగానే చేశాను కదా తాతయ్య. చేసావమ్మా, కానీ ఆల్రెడీ అక్కడ లిస్ట్ ప్రిపేర్ అయిపోతుందని చెప్పారు కదా. కోసం రాలేదులే ఓయ్. హా, ఆ స్టూడెంట్ కోసం వచ్చా. స్టూడెంటా? తనెవరు? అదేరా నీ దగ్గర డాన్స్ నేర్చుకుంటుందన్నావు కదా, లావుపాట అమ్మాయి. అందరు పార్టిసిపేటర్స్ ని చూస్తున్నాను కానీ తను ఇప్పటివరకు చూడలేదు, కలవలేదు. తన గురించి నీకెందుకురా అంత క్యూరియాసిటీ? అదే తెలియడం లేదురా. తను ఎందుకు చూడాలనుకుంటున్నానో, ఎందుకు కలవాలనుకుంటున్నానో, తన కోసం ఎందుకు ఇన్నిసార్లు వస్తున్నానో అర్థం కావడం లేదు. మా ఆవిడ కూడా తనలాగే లావుగా ఉంటుంది, బహుశా అందుకేనేమో. మీ ఆవిడ కూడా డాన్సరా? ఆల్రెడీ చెప్పానుగా, మర్చిపోయా? ఫైటర్. 10 మందిని ఒక్క చేత్తో కొట్టి పడుకోబెట్టేస్తుంది, అంత స్ట్రాంగ్. అయినా నా భార్య గురించి ఎందుకు కానీ. అమ్మాయి ఎక్కడ? తను ఇప్పుడు ఇక్కడ లేదురా. తనకి ఇవాళ పెద్ద టాస్క్.
ఆ జడ్జి ముందు ప్రజెంటేషన్ ఇచ్చి కాంపిటీషన్ ఎంట్రీ సంపాదించుకోవడం కోసం ఇవన్నీ. ఏమవుతుందోనని టెన్షన్. తనంత బాగా డాన్స్ చేయగలుగుతుందని నువ్వే చెప్తున్నావు కదరా. తను ఖచ్చితంగా సెలెక్ట్ అవుతుంది. బాబు 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 ఆగమ్మా ఆగు. ఏంటమ్మా? ఆటో కావాలి బాబు. సారీ అమ్మా, నేను నా ఆటో మోయలేదు. సచ్చినోడా. తాతయ్య లాగు తాతయ్య, త్వరగా డబ్బులు ఇచ్చే. రా రా రా. బాబు కొంచెం లిఫ్ట్ ఇవ్వవా? బండి ఇవ్వలే కొన్నానమ్మా, పైగా సెకండ్ హ్యాండ్, షెడ్లో పెట్టలేను. అమ్మా నా వల్ల కావట్లేదు. ఏమండి? ఏం కాదమ్మా, రండి. రండి డాక్టర్ గారు చూడండి. అమ్మా అత్తయ్య, నా వల్ల కావట్లేదు. డాక్టర్ ఏం కాలేదు కదా? ఏమనైందా? మాట్లాడరేంటండి? అసలు నన్ను చూడనిస్తారా లేదా? అమ్మా మీరిద్దరూ కాస్త కామ్గా ఉండండి, మీరు చూడండి డాక్టర్. అత్తయ్య నా వల్ల కావట్లేదు. నెమ్మదిగా. అసలు ఏమైందమ్మా? డాన్స్ చేస్తుంటే కాలు స్లిప్ అయి పడిపోయానండి. కాలు బెనికింది. డాన్స్ చేయొచ్చా డాక్టర్? అలవాటు ఉంటే ఒంటి కాలు మీద కూడా చేయొచ్చు. నడవడే కష్టమంటే ఇంకా డాన్స్ అంటావేంటమ్మా? లేదు డాక్టర్, 2 రోజుల్లో నాకు డాన్స్ కాంపిటీషన్ ఉంది. ఆ కాంపిటీషన్ లో ఎలా అయినా నేను పార్టిసిపేట్ చేయాలి, గెలవాలి, మంచి డాన్స్ అనిపించుకోవాలి, మా ఆయన కళ్ళల్లో ఆనందం చూడాలి. అవును డాక్టర్. ఫ్రాక్చర్ కాకుండా ఉంటే మినిమం 3-4 డేస్ అయినా బెడ్ రెస్ట్ అవసరం. కాలు కదపకూడదు. త్వరగా హాస్పిటల్కి షిఫ్ట్ చేయండి. డాక్టర్ వస్తానండి. థ్యాంక్ యూ డాక్టర్. నేను అప్పుడే చెప్పానా ఈ డాన్స్ లో తోలుబొమ్మలాటలు మన ఇంటా వంట లేవని? నా మాట విన్నారా? అదేమో ఆవకాయ బద్దాన్ని ఎగురుతుంటుంటే ఆల్ ది బెస్ట్, గో హెడ్ అని మీరు ఎంకరేజ్ చేశారు. ఇప్పుడు చూడండి ఏమైందో. తనలో ఉన్న టాలెంట్ ని ప్రదర్శించాలనుకుంది, అందుకే ఎంకరేజ్ చేశాను. ఇలా జరుగుతుందని నేనేమన్నా కలగన్నానంటే? ఈహి ఆహా ఊహు అని ఎగిరింది పడింది. ఏదైనా వయసును బట్టే చెయ్యాలి. హా? అవునవును, మరి ట్రాక్ టీషర్ట్ వేసుకుంది నేనే మరి. ఇదేంటి ట్రాకు టీషర్ట్ అంటుంది? దీనికి తెలిసిపోయిందా ఏంటి? మావయ్య గారు. అమ్మా, నువ్వు బాగా డాన్స్ చేయగలవని ఎంకరేజ్ చేశాను. కాలు కదపకూడదు అంటున్నారు డాక్టర్ గారు. మరి ఇంకేం చేస్తామమ్మా? హాస్పిటల్కి వెళ్దాం, రెడీగా ఉండమ్మా. పదవే. నువ్వు పడుకోమ్మా, వెనక్కి వాళ్ళు. జాగ్రత్త. మూడు రోజులు కష్టపడి నేర్చుకుంది సార్. అవును సార్, ఇప్పటికి మీరు కాదంటే నేను చేసేదేం లేదండి, చేయడానికి కూడా ఏం లేదండి. అసలు తాళానికి అడుగులు చేతకాని నువ్వు 3 రోజుల్లో 3 వేరియేషన్లు చూపించావు. ఇంత అద్భుతంగా డాన్స్ చేశామంటే నిన్ను కదా డాన్సర్ అనాలి, దీన్ని కదా టాలెంట్ అనాలి. లిస్ట్ ప్రిపేర్ అయిపోయిందన్నారు కదా సార్. అదేమన్నా బ్రహ్మ రాసిందా అండి? మనం రాసుకున్నదే కదా.
నీ డాన్స్ చూశాక కూడా నిన్ను సెలెక్ట్ చేయకపోతే నేను కళకు ద్రోహం చేసిన వాడినవుతానమ్మా. ఆ తప్పు నేను చేయను. యు ఆర్ సెలెక్టెడ్. ఉంటుంది. ఐ ప్రామిస్ యూ అమ్మా, ఐ ప్రామిస్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ది బెస్ట్ అమ్మా. తాతయ్య 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 నేను సెలెక్ట్ అయిపోయాను. అయ్యో తాతయ్య, అదిగో ప్రసన్నమ్మ. అక్కాయ్ నానమ్మ, నానమ్మ. ఏం చేస్తున్నావు అక్కాయ్? ఈ నటమయూరి నాట్య విన్యాసాన్ని వీడియో తీసా. ఈ వీడియో తీసుకెళ్లి ఇంట్లో ప్లే చేస్తే ఉంటది. నా ఫోన్లో ఉన్న వీడియో చూపించాలి, అప్పుడు మొదలవుతుంది కురుక్షేత్రం. ఏంటో ఆ వీడియో? ఒక నాట్య మయూరి యొక్క నట విశ్వరూపం. ఇంకా ఓటీటీలో కూడా రిలీజ్ చేయలేదు. మీ అందరికి చూపిద్దామని వచ్చా. లోకేశ్వరి, 2 రోజుల నుంచి నెత్తి నోరు కొట్టుకొని చెప్తున్నా నువ్వు నమ్మలేదు కదా. ఇప్పుడు ఈ వీడియో చూస్తే షాక్ అయిపోతావు. వచ్చినప్పటి నుంచి వీడియో వీడియో అంటున్నావు, ఆ వీడియో మాత్రం చూపించట్లేదు. అదొక పిచ్చి వీడియో అమ్మా. ఇందాక నాకు చూపించింది యాక్ట్ అన్నాను. ఆ దరిద్రాన్ని మీకు చూపించాలనుకుంటుంది. టైం వేస్ట్ అమ్మా, చూడకండి. ఇది పిచ్చి వీడియోనో నీ పుచ్చలు ఎగిరిపోయే వీడియోనో ఇది చూసాకే తెలుస్తుంది. ఏ అసలు ఆ వీడియో అంటే చూపించే. ఓంటక్కయ్య వీడియో అన్నావు అక్కడ. చిప్పు, నా చిప్పు పోయింది. అవును, నీ చెప్పు పోయిందని నాకెప్పుడో తెలుసు. అది కాదు లోకి. ఏంటి కాదు? కొత్త వీడియో చూస్తే షాక్ అయిపోతారు, షేక్ అయిపోతారు అన్నావు. ఎవరో నాట్య కుమారి నట విశ్వరూపం అని టైటిల్ కూడా పెట్టావు. ఎక్కడా వీడియో? అసలు ఎవరిదత్తయ్యా ఆ వీడియో? అమ్మమ్మ, అసలేముందా వీడియోలో? గుండమ్మ డాన్స్ చేస్తున్న వీడియో ఉందని చెప్తే నమ్మరు, పైగా నవ్వుతారు. నవ్వి ఊరుకోకుండా వాళ్ళందరికి వచ్చిన తిట్లను తిడతారు. దానికి బదులు నేనే పిచ్చిదాన్ని అవటం బెటర్. ఏంటి అడుగుతుంటే సమాధానం చెప్పకుండా అలా నిలబడిపోయావు? వీడియో అన్నావు కదా అత్తయ్య, ఏది? పోయింది కదా. ఏం పోయింది? అంటే నా మతి పోయింది కదా. అందుకే పిచ్చి పిచ్చిగా ఏదేదో మాట్లాడుతున్నాను. నిజంగానే ముసలిదానికి పిచ్చెక్కింది. తీసుకెళ్లి ఏ పిక్చర్స్ పట్లను జాయిన్ చేయండి. లోకి ఏమైంది కాలికి? నువ్వు కూర్చో. డాన్స్ చేస్తూ ఇలా పడింది వదినా. కాలు బెనికింది. అవునా? ఏది ఏది చూపించు.
ఇక్కడ నొప్పి. ఏం చేస్తున్నావు? చూస్తున్నాను లోకి. డాక్టర్ గారిని పిలిచారా? పిలిచాం. హాస్పిటల్ తీసుకెళ్ళండి, స్కానింగ్ చేసి అవసరమైతే ఆపరేషన్ చేసి కాలు తీసేసేమన్నారా? నీ పీక తీసేస్తామన్నారు. లోకి, ఈ మాత్రం దానికి ఆపరేషన్ అది ఎందుకు? నాటు వైద్యం ప్రకారం ఓ పసరు కట్టు కడితే నీ కాలు మళ్ళీ సెట్ అయిపోతుంది. నాటు వైద్యమా? నాటు వైద్యం ఎవరికి తెలుసు? నాకు తెలుసండి. నా కాలు కూడా ఇలాగైనప్పుడు మా అమ్మ కొన్ని రకరకాల ఆకులతో పసరు నూరి కట్టు కట్టి నయం చేయడం నేను చూశానండి. అందుకే లోకేశ్వరికి నేను ట్రీట్మెంట్ చేస్తాను. అయితే అదేదో చూడమ్మా. నిజంగానే దానికి ట్రీట్మెంట్ చేస్తావా? కాంపిటీషన్ కి రాకుండా చేస్తావా? నోరు మూస్తావా? నోటికి ప్లాస్టర్ వేయమంటావా? లోకి ఇప్పుడుంటది చూడు. ఏంటో ఇది. నేను చెప్పడం ఎందుకు, ఆ మాస్టరే చెప్తాడు. ఏంటమ్మా అక్కడే ఆగిపోయావు? కాఫీ ఇవ్వు. గుండమ్మా, బాబు, తనెవరనుకుంటున్నావు? మా ఆదిత్య వైపు. అవును, నువ్వు మా పెళ్లికే రాలేదు కదా, మా వదిన పేరు నీకెలా తెలుసు? రే, అడుగుతుంటే చెప్పవేంట్రా? తను నీకెలా తెలుసు? అది మా డాన్స్ స్కూల్లో కొత్తగా ఒక లావుపాటు అమ్మాయి జాయిన్ అయ్యి డాన్స్ నేర్చుకుంటుందని చెప్పా కదా. అది తెలుసు కదరా. ఆ అమ్మాయి ఇప్పుడు కాంపిటీషన్స్ కూడా సెలెక్ట్ అయింది. తను సెలెక్ట్ అయిందా? ఆ అమ్మాయి ఎవరో సెలెక్ట్ అయితే నీకెందుకు అది అంత క్యూరియాసిటీ? మా కోడలి పేరు నీకెలా తెలుసు అని అడుగుతుంటే ఇంకెవరు అమ్మాయి గురించి చెప్తావేంటయ్యా? ఎందుకంటే నా దగ్గర డాన్స్ నేర్చుకుంటున్న అమ్మాయి లోకి ఇప్పుడు చెప్పేస్తాడు చూడవే, చూడు. ఏంట్రా ఆగిపోయావు? చెప్పు. వద్దమ్మా, డాన్స్ కాంపిటీషన్ లో నువ్వు గెలిచిన తర్వాత నేనే వచ్చి అడిగి మరీ వండించుకొని తింటా. ఏంటి, డాన్స్ కాంపిటీషన్ నుంచి వచ్చిన తర్వాత వచ్చి అడిగి మరీ వండించుకుని తింటారా? అంటే గుండమ్మ డాన్స్ కాంపిటీషన్ కి వెళ్తుందా? బాబు, డాన్స్ కాంపిటీషన్స్ కి వెళ్తుంది లోకేశ్వరే, గుండం కాదు. సారీ. అవును కదా, ఈ మాట తనతో కదా అనాలి. పొరపాటున తనతో అన్నాను. ఐఎమ్ సారీ అండి. పర్వాలేదు సార్. బాబు, మా గుండమ్మని చూసినప్పటి నుంచి నువ్వు ఇలా పొరపాటు పడుతూనే ఉన్నావు. ఏమైందయ్యా? ఏం లేదా ఆంటీ. ఓకేరా, ఇక నేను బయలుదేరుతాను.
నువ్వు చెప్తున్నావు మేము వినాలి. సరిపడా. బాయ్ అంకుల్. బాయ్ ఆంటీ. బాయ్. మాస్టర్ బాబు చాలా థ్యాంక్స్ అయ్యా. దేనికండి? మీ దగ్గర డాన్స్ నేర్చుకుంటున్న లావుపాటమ్మాయి నేనేనని ఇంట్లో చెప్పకుండా ఉన్నందుకు మాస్టర్. ఈ విషయం అసలు నువ్వెందుకు వాళ్ళకి చెప్పలేదు? చెప్పకూడదని కాదు బాబు, పరిస్థితులు ఈ విషయాన్ని చెప్పకుండా ఆపాయి. నేను డాన్స్ నేర్చుకుంటున్నానంటే ఇంట్లో ఎవరూ ఒప్పుకోరు మాస్టర్. ఎవరికి నచ్చదని తెలుసు కూడా నువ్వు డాన్స్ నేర్చుకోవడానికి కారణం? వాళ్ళ ఆయన చిన్న మాట బాబు, ఈ డాన్స్ కాంపిటీషన్ టాపిక్ వచ్చినప్పుడు అందరిలాగా నువ్వు డాన్స్ చేయగలవా, డాన్స్ చేసి అందరిని మెప్పించి నాకు ఆనందాన్ని ఇవ్వగలవా అని తను ఏదో కామెడీగా ఓ మాట అన్నాడు బాబు. ఈ పిచ్చి దాన్ని సీరియస్ గా తీసుకుంది. గుణమ్మా, ఇంట్లో నిన్ను చూడగానే నా దగ్గర డాన్స్ నేర్చుకుంటున్న అమ్మాయి నువ్వేనని చెప్పేద్దామని నోటిదాకా వచ్చింది. కానీ అప్పుడు ఆదిగా నాతో అన్నమాట గుర్తొచ్చింది. మన ఇన్స్టిట్యూట్లో డాన్స్ నేర్చుకుంటున్న లావుపాటి అమ్మాయి విషయంలో ఆది చాలా క్యూరియాసిటీ చూపించాడు. అది నువ్వే అన్న విషయం వాడికి తెలీదు. వాడు ఎందుకు క్యూరియాసిటీ చూపిస్తున్నాడో నాకు తెలీదు. ఇప్పుడు అర్థమవుతుందమ్మా, మీ ఇద్దరి మధ్య ఉన్న భార్యాభర్తల బాండింగే వాడిలో ఆ క్యూరియాసిటీ కలగడానికి కారణం అనుకుంటా. నా దగ్గరకు వచ్చిన మొదటి రోజే నన్ను అన్నయ్య అని తెలియకుండానే పిలిచావు. ఇప్పుడు నా స్నేహితుడి భార్యవై నిజంగానే నాకు చెల్లెలు అయిపోయావు. జరగబోయే కాంపిటీషన్లో నువ్వు గెలవాలనే కోరుకుంటున్నాను. ఒక గురువుగా నువ్వు ఖచ్చితంగా గెలుస్తావని నమ్మకం ఉంది. థ్యాంక్ యూ మాస్టర్. కానీ ఒక్క విషయం అమ్మా, డాన్స్ కాంపిటీషన్లో గెలిచి మీ ఆయనకి సర్ప్రైజ్ ఇవ్వాలని నువ్వు అనుకుంటున్నావు. నువ్వు ఒక డాన్సర్ అంటే ఎవరు యాక్సెప్ట్ చేసేలా లేరు. ఈ పోటీలో నువ్వు గెలిచినా ఓడినా వాళ్ళకి సర్ప్రైజ్ అన్న మాట పక్కన పెడితే ఎలా రిసీవ్ చేసుకుంటారా అని భయంగా ఉంది. దీనికి అంతటికీ బాధ్యత నీదే. అందుకు ముందుగానే ప్రిపేర్డ్గా ఉండు. వస్తాను. మంచిది బాబు. తింటే ప్రాణం ఎక్కడికో పోతుంది. తాతయ్య నూరటం అయిపోయిందా? అయిపోయిందమ్మా. ఇదిగోమ్మా. అంతా నూరితే ఇంతేనా అయ్యింది? సగం మీ ప్రసున్నామ నాయనం పట్టుకెళ్ళింది. దేనికి? ఏంటండి? అయ్యో తెలిసావక్క, అన్నం అయిపోయింది, నాకేయడం కూడా అయిపోయింది. తమ్ముడు, ఏ మాటకా మాట చెప్పుకోవాలి గాని రోట్లో నూరితే బా తోటకూర టేస్టే వేర్రా. అవునవును, కొంచెం పెట్టమంటే నాకు కూడా పెట్టలేదు. పెట్టుంటే ఆవిడతో పాటు మీరు కూడా పోయి ఉండేవాళ్ళు. పోవడం ఏమిటి? అది తోటకూర కాదత్తయ్యా, లోకేశ్వరి కాలుకి పట్టి వేద్దామని తీసిన పసరు. పసరా? తమ్ముడు తోటకూర అన్నావు. నేను అనలేదమ్మా, చెప్తుంటే నువ్వు కూడా వినిపించుకోలేదు. కావాలంటే ఆ షార్ట్ రిపీట్ చేసుకో. తమ్ముడు ఏంట్రా నూరుతున్నావు? ఆకులక్కాయ ఆకులు. తోటకూర ఆకులే కదా? తోటకూర కాదు. నువ్వు అబద్ధాలు చెప్పకు, నేను విన్నాలే. ఇప్పుడే కదా తోటకూర ముద్దలా
మెత్తగా అయిపోయిందని గుండమ్మతో అన్నావు. షార్ట్గా విన్నావా? అందుకేనా నేను ఉండబట్టలేకపోయాను, ఎంగిలి చేశాను, ఇన్ని కథలు చెప్పింది ఈ పసరు మింగడానికేనా? ఏమండి, మీ టైం చాలా బాగుందండి. వాట్ టైం సరే, నా పొజిషన్ ఏంటి? ఈ పసరు ఒంటికి రాస్తే నొప్పులు పోతాయని తెలుసు, కానీ తింటే ఏమవుతుందో తెలీదు. అమ్మ గుండమ్మ, జాగ్రత్త. ఈ పసరు బాగా ఆరని లోకేశ్వరి. బాబీ, నువ్వే దగ్గరుండి కాళ్ళు కదపకుండా చూసుకో. ఇలా ఎంతసేపు ఉంచుకోవాలి? 2-3 గంటలుంటే ఆరిపోతుంది. ఆ తర్వాత నేనొచ్చి పట్టి వేస్తాను. నాకెంత జరిగింది. ఆ ముసల్ది కనీసం నా దగ్గరకు వచ్చిన పాపను కూడా పోలేదు, చూసారా? ఎలా వస్తుందే? ఆవిడ అవస్థలో ఆవిడుంటే. ఇప్పుడు ఎలా ఉంది? పర్వాలేదు, కొంచెం పెయిన్ తగ్గింది. నువ్వు మా వదిన్ని అనుమానించినా తను నీకు మంచి వైద్యమే చేసింది. నువ్వు ఇలాగే కోఆపరేట్ చేస్తే నీకు 2 రోజుల్లో నయమైపోవచ్చు. పడుకో. జాగ్రత్త. ఏంటి ఆగిపోయో? మా అత్తలకు చెప్తే ఏమవుతుంది? గుండమ్మ 2 చెంపలు వాయిస్తారుగా. వాళ్ళు గుండమ్మ మీద చేయెత్తే లోపే మావయ్య గారే అత్తయ్య మీద చేయెత్తితే? ఏంటి నువ్వు చెప్పేది? అవును, గుండమ్మ చేసిన పని మావయ్య గారికి తెలియకుండా చేసుంటే మన అంచనా నిజమవుతుంది, ఈ ఇంట్లో గొడవ అవుతుంది. కానీ మావయ్య గారికి తెలిస్తే గుండమ్మ ఇప్పుడు సేఫ్. మనం వెళ్ళిప్పుడు చెప్పినా, అత్తలిద్దరూ గొడవ పడినా, ఆది తిట్టినా, ఇదంతా నాకు చెప్పే చేసింది గుండమ్మ డాన్స్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తుంది అని ఒక్క మాట అంటే వీళ్ళెవరూ నోరెత్తడానికే ఉండదు. అయితే నిజం తెలిసినా బయటికి చెప్పొద్దు అంటావు. ఆ గుండమ్మని నాశనం చేయడం ముఖ్యం, అందరికీ చెప్పడం కాదు. అయ్యో, ఏంటండి మీరు? అత్తయ్య గారు వాళ్ళు ఇంకా నిద్రపోలేదు, అప్పుడే మీరు నన్ను ఇలా గదిలోకి లాక్కొచ్చి ఇలా తలుపేసేస్తే వేస్తే వాళ్ళు ఏదేదో అనుకుంటారు. నాకు సిగ్గేస్తోంది. ఏమే, నువ్వు ఇలా సిగ్గుపడుతుంటే నాకు భయం వేస్తుంది. ఆపు. నేను తలుపేసింది నిన్నేదో చేద్దామని కాదు, నా ముచ్చట తీర్చుకుందామని. ముచ్చట? ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు, పళ్ళు రాలిపోతాయి. తీసుకా. ఏంటండి ఇది? ఓపెన్ చేయి. కొత్త డ్రెస్. నేనే డిజైన్ చేశాను, వేసుకో.
నా కోసం మీరు ఫీల్ అయిపోయింది చాలు కానీ ఆ డ్రెస్ వేసుకో. ఇప్పుడేనా? కాదే, ఇంకొద్ది రోజుల్లో సంక్రాంతి పండుగ వస్తుంది కదా, అప్పుడు వేసుకో. అలాగేనండి. కొట్టే అంటున్నా, గోడ కతుక్కుపోతాం. వేసుకో. ఏంటి అలా చూస్తున్నావు? ఈ డ్రెస్సు ఇప్పుడే వేసుకోవాలి అంతేనా? ఇప్పుడు ఈ డ్రెస్ మీరు ఎందుకు తీసుకొచ్చారో, ఇప్పుడే ఎందుకు వేసుకోమంటున్నారో నాకు అర్థమైందండి. నేను డ్రెస్ మార్చుకుంటుంటే నా అందం చూడాలనే కదా. 1 minute. అయ్యో, తలెందుకు కొట్టుకుంటున్నారు? నీ అందం చూడడం కంటే చచ్చిపోవడం బెటరే. మీరు బయటికి వెళ్తే నేను డ్రెస్ ఏమైందండి? సమయానికి గడియారం గంట కొట్టింది కాబట్టి సరిపోయింది, లేదంటే నేను గంట కొట్టేవాడిని. సరే, ఈ డ్రెస్ లో ఎలా ఉన్నానండి? యాజ్ ఇట్ ఈస్ సిలిండర్ లాగే ఉన్నావు. గుండు, ఈ డ్రెస్ తీసుకొచ్చింది ఇది వేసుకుంటే నువ్వు ఎలా ఉంటావో చూడాలని కాదు, కొలతలు సరిపోయాయో లేవో చెక్ చేయడానికి. కొలతలు చెక్ చేయడం ఏంటండి? మరి నీకోసం రెడీ చేయించాను అనుకుంటున్నావా పిచ్చి ముఖమా? నీకు చెప్పా కదా, మా ఫ్రెండ్ డాన్స్ మాస్టర్ అదే మన ఇంటికి వచ్చాడు కదా, వాడి దగ్గర ఒక లావుపాట అమ్మాయి డాన్స్ నేర్చుకుంటుందని చెప్పాను కదా. జరగబోయే డాన్స్ కాంపిటీషన్లో తన డ్రెస్లన్నీ నేనే డిజైన్ చేస్తున్నాను. ఒకసారి వెనక్కి తిరగ. ఓకే, పర్ఫెక్ట్. నిన్ను చూస్తే ఆ అమ్మాయిని చూడక్కర్లేదే, ఆ లావు హైటు అచ్చం నీలాగే ఉంది. నన్నెప్పుడు చూశాడు? ఆ అమ్మాయిని కలవడం కుదరలేదు, అందుకని నీకు ట్రయల్ వేస్తే ఆ అమ్మాయికి సెట్ అవుద్దని జస్ట్ ట్రయల్ కోసం తెచ్చా. అసలు మెటీరియల్ ఆ అమ్మాయికి తగిలిస్తా. మీరంటున్న అమ్మాయిని నేనేనండి. ఈ విషయం తెలిస్తే ఈయనేమైపోతారో భగవంతుడా. హలో, గుడ్ మార్నింగ్ మాస్టర్. రేపే డాన్స్ కాంపిటీషన్స్. అక్కడ స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేసే డాన్స్ ను మరోసారి రిహార్సల్ చేద్దాం అనుకున్నాం కదా. అవును మాస్టర్, మీ దగ్గరికే బయలుదేరదాం అనుకుంటున్నాను. కాసేపట్లో వచ్చేస్తాను. త్వరగా వచ్చేమ్మా. బాయ్. కాసేపట్లో వచ్చేస్తానంటుంది. మనం వెళ్ళనిస్తామా? నువ్వు మొదలెట్టు. సరే. అబ్బబ్బబ్బబ్బబ్బా, నేనెంత చెప్తున్నా వినిపించుకోవేంటే? పుత్రం భజే వాయుపుత్రం భజే వాయుపుత్రం భజే వాయు. నమస్కారం పంతులు గారు. నమస్కారం అయ్యా. పంతులు గారు, మా ఆయన పేరు మీద అర్చన చేయండి. ఆది పేరు మీద.
ఏమే లోకే మొక్కన్నావు కదా చెప్పు. ఆ చెట్టుకి ముడుపు కట్టాలా, గుళ్ళో ప్రసాదం పంచి పెట్టాలా? ప్రదక్షిణలు చేయాలి. గుడి చుట్టూ 108 ప్రదక్షిణలు చేయాలి. అది మోకాళ్ళ మీద. ఏటే మోకాళ్ళ మీద ప్రదక్షిణలా? మరి అది మొక్కుకుంది అలాగే. ఏమిటమ్మా ఈ అమ్మాయి మొక్కు 108 ప్రదక్షిణలు చేయాలా? ఇలాంటి మొక్కులు మొక్కుకునే ముందు ఒకసారి ఆలోచించాలి కదమ్మా. మొక్కుకున్నది తను కాదండి, ఇది. మరి మొక్కు తనదైనప్పుడు తనేగా చెల్లించాలి. లెక్క ప్రకారం అయితే ఇదే చెల్లించాలి పంతులు గారు. కానీ నా కాలు బాలేదు. లోకే ఇదేదో నువ్వు కావాలని చేస్తున్న పనిలే ఉంది. గుండమ్మ మోకాల మీద ప్రదర్శనలు చేస్తే తన కాలుకేమన్నా అయితే ఏమవుతుంది? కాలికేమైనా అయితే అదేమైనా ఇప్పుడు స్టేజ్ ఎక్కి డాన్స్ చేయాలా ఏంటి? చెయ్యాల్సి వస్తుంది. తాతయ్య సరే ఏది ఏమైనా సరే మొక్కుకున్నది నువ్వు. కావాలంటే నువ్వు చెయ్యి, తను చేయదు. ఆ మాట నువ్వు కాదు, దాన్ని చెప్పమను. ఇక్కడ బలవంతమేమీ లేదు. మీ ఆయన బాగుండాలని ఈ మొక్కు మొక్కుకున్నాను. నా కాలు బాలేదు కాబట్టి ఆ మొక్కు నిన్ను తీర్చమని చెప్పాను. మా ఆయన కోసమే కదా, నేనే చెల్లిస్తాను. పూజారి గారు, మీరు పూజ కానివ్వండి. ఒక విషయం అమ్మా, ప్రదక్షిణ మధ్యలో ఆగితే ఫలితం ఉండదు. అలాగే ఆపని. మధ్యలో ఆపితే ఫలితం ఉండదా? కానీ గుండమ్మా, తమ్ముడు ఎక్కడికి? ఎందుకేంటి చూస్తున్నావు కదమ్మా తన కాళ్ళు. కాళ్ళకి మందు రాసుకుంటే పోతుంది, నువ్వు వెళ్ళి అడ్డుపడితే ఫలితం పోతుంది. ఆగు, నువ్వు కాని అమ్మాయి, నువ్వు కాని.
రక్తం కారుతున్నా ఆపకుండా నీ మొక్కు చెల్లించావంటే గ్రేట్ అమ్మా. తీసుకో. మీ భర్త ఆయుర ఆరోగ్యాలతో సుఖంగా ఉంటాడు. రండి, త్వరగా వడ్డించండి. వడ్డించడానికి వంట చేస్తే కదా మావయ్య గారు. ఏంటి వంట చేయలేదా? ఆవిడ గారు చేయను అని చెప్తే మేమైనా చేసి ఉండేవాళ్ళం. హా, ఆవిడ గారు చేయటం మీరు చెప్పటం. ఈ పూటకి హోటల్ నుంచి తప్పించుకోండి. అదేంటి ఎప్పుడు వదినేగా వంట చేస్తుంది? ఇవాళ గుళ్ళో మోకాళ్ళ మీద ప్రదక్షిణలు చేసిందిరా. మోకాళ్ళు కొట్టుకుపోయాయంట. మనం పస్తులుంటే దానికేంటి, ముసుగు తన్ని పడుకుని ఉంటుంది. లేదమ్మా, ఒకసారి అటు చూడండి. మావయ్య వచ్చేసారా? సారీ, వండడం కొంచెం ఆలస్యమైంది. ఇటీవమ్మా. గుండమ్మా, నువ్వు వంట చేసావా? కొత్తగా అడుగుతారేంటి మావయ్య? ఎప్పుడు చేసేది నేనే కదా. అంటే నువ్వు గుళ్ళో మోకాళ్ళ మీద నడవడం వల్ల కాళ్ళు పొక్కిపోయాయి కదమ్మా. నాకు అర్థమైంది. ఆ వంకతో ముసుగుదాన్ని పడుకుంది అని ఒకళ్ళు, మీరు పస్తులుంటే ఆవిడకేంటని వీళ్ళు. తెలియక అనుంటారు, వదిలేయండి. చూసారా, మాట్లాడడం ఈజీ, మనుషుల్ని అర్థం చేసుకోవడమే కష్టం. కాలు కొంచెం బెనికేసరికి కుయ్యో ముర్రో అంటూ మంచం మీద నుంచి కాలు కింద పెట్టలేదు. మా వదినకైనట్టయితే గదిలోంచి బయటకొచ్చేదానివా? బాబు, ఆ బాధను ఓర్చుకుంటూ కూడా అందరికీ వంట చేసి పెట్టింది. మా గుండమ్మ అంటే ఏంటి ఇప్పుడైనా అర్థమైందా? తాతయ్య, మాటలు తర్వాత మాట్లాడండి. ముందు కూర్చో, భోంచేయండి. అత్తయ్య కూర్చోండి. ఆయన మోకాళ్ళ మీద ప్రదక్షిణలు చేయడం ఏంటోదినా? ఏదో మొక్కుకున్నావు అంటే నీ కాళ్ళు బాగాలేదని తనని చెల్లించమన్నాను కాని ఇలా మోకాళ్ల మీద ప్రదర్శనలని ముందే ఎందుకు చెప్పలేదమ్మా? మాట్లాడవేంట్లోకి? అంటే మీకు తెలిస్తే ఎక్కడ వద్దంటారేమోనని, మొక్కు చెల్లించకుండా పోతుందని భయపడి ఉంటుంది. అంతే కదా లోకి? ఆహా, అవునవును. స్లిప్ అయ్యానండి. చూసుకోవాలి కదమ్మా, అసలే కాళ్ళు బాగాలేవు కదా. లేదే, విషయం అడిగా. ఒక స్పూన్ తీసుకొచ్చి నోట్లో పోయి తాగట్టే పోతా. అయ్యో కాకి, ఇందాక కోపంలో ఏదో ఆలోచనలో ఉండి అలా అన్నాను. నువ్వెక్కడే ఉండు, నేను పాలు కలుపుకొని వస్తాను.
తాగితే ఏం మత్తొస్తుంది కాకి? మత్తు మందు కలిపిన ఈ పాలు తాగితే మత్తే మత్తు. కాకి ఇదిగో పాలు. థ్యాంక్ యూ లోకే. ఇదిగో నువ్వు ఇలా పాలు కాసుకొచ్చిస్తావని నేను అస్సలు అనుకోలేదు. అక్క కోసం ఆ మాత్రం చేయలేనా ఏంటి? అమ్మో, మరి అంత పాజిటివ్ డైలాగులు చెప్పుకోమ్మా, నీ క్యారెక్టర్ మీద అనుమానం వచ్చేస్తుంది. అమ్మా ఏంటన్నా? ఏంటమ్మా ఇవాళ డాన్స్ కాంపిటీషన్ లో లోకేశ్వర్ పార్టిసిపేట్ చేస్తుంది కదా, మీరు ఇంకా స్టార్ట్ అవ్వలేదా? మీ నాన్న బయటకు వెళ్ళారు కదరా, ఆయన రాగానే మేము వస్తాం. నువ్వు బయలుదేరు. త్వరగా వచ్చేయండి. బాయ్ అమ్మా. ఏంటే ఆయన పని మీద చెన్నై కదా వెళ్ళింది, బయటకెళ్లారని చెప్తావేంటే? అనక ఇప్పుడు వాడితో పాటు కాంపిటీషన్ కి వెళ్ళి ఆ లోకేశ్వరి తైతక్కలు చూడాలా? ఏ లోకి, మీ తాత గుండమ్మ గది దగ్గరికి వెళ్తున్నాడే. గుండమ్మా, 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 గుండమ్మా. కాకి ఏం చేస్తున్నావు? మన గుండమ్మా. గుండమ్మ లోపల లేదు, లాక్ చేసింది తెలియట్లేదా? ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేస్తున్న మిస్టర్ ఫ్యాషన్ కోర్స్ ఆదిత్య గారికి స్వాగతం, సుస్వాగతం. నమస్కారం. థ్యాంక్ యూ. కూర్చోండి సార్. పద పద. లోకి, నువ్వు వెళ్ళి రెడీ అవ్వు. అమ్మ లోకే, గుండమ్మ ఇక్కడికే వచ్చిందన్నావు, ఎక్కడ కనపట్లేదేంటి? ఇంట్లో లేకపోతే ఇక్కడికే వచ్చింది అనుకున్నాను. ఒకవేళ రోజు వెళ్లే గుడికి కానీ వెళ్ళిందేమో. ఇవాళ కాంపిటీషన్స్ పెట్టుకుని గుడికి ఎందుకు వెళ్తుంది? అదే ఇవాళ డాన్స్ పోటీలో నువ్వు పాల్గొంటున్నావు కదా, నీ డాన్స్ చూడడానికైనా తను రావాలి కదా. నువ్వంటే ఎంత అభిమానం? చాలా అభిమానం కాబట్టి వచ్చే ఉంటుంది. వెళ్ళి ఎత్తుకో. నువ్వు రానమ్మా. ఏంటి దీని మాటలేంటో తేడా కొడుతున్నాయి. అసలు గుండమ్మ ఇక్కడికి వచ్చిందా? 1 2 3. Guys, continue. ముందు ఆదికి ఫోన్ చేద్దాం. కళ్ళ ముందు వాడి కనపడుతుంటే మనం చెప్పేదేంటే?
మన పరువు అక్కడున్న ఆది గన్ పరువు తీయడానికి అదొక్కడుందక్క. ఇప్పటి వరకు దాన్ని చూసే నవ్వారు, ఇక మీదట మనల్ని చూసి కూడా నవ్వుతారే. అప్పుడు ఫోన్ చేయాల్సింది ఆది కాదు, బావకు చేయాలి. ఉండు. చెప్పు మీనాక్షి. బావా, ఇక్కడేం జరుగుతుందో తెలుసా? ఇప్పటి వరకు లోకేశ్వరి ఒక్కతే డాన్స్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేస్తోంది అనుకున్నాం. ఇప్పుడు మీ ముద్దుల కోడలు గుండమ్మ కూడా తయారైంది. గుడికి వెళ్తున్నానని అబద్ధం చెప్పి మనల్ని మోసం చేసింది బావా. నాతో చెప్పే చేసిందే. ఇక్కడ టీవీలో లైవ్ చూస్తున్నాను. ఎక్కువ గింజుకోకుండా ఫోన్ పెట్టేయండి. అయ్యో బావా, అమ్మని అమ్మ మోసం తగలడా. లేట్ అయిపోతున్నా నువ్వు రాకపోయేసరికి చాలా టెన్షన్ పడ్డాను. అవునమ్మా, నీ గురించి అడిగితే నువ్వు ఇక్కడికి వచ్చేసావని చెప్పింది లోకి. దాన్ని మాటిచ్చుకుని పిచ్చోళ్ళగా నేను ఇక్కడికి వచ్చేసాను. అసలు ఇంత ఆలస్యం ఎందుకైందమ్మా? తాతయ్య, నువ్విచ్చిన పాలల్లో మత్తుమందు కలిసింది, అందుకే మెలకువ రాలేదు. నేనిచ్చిన పాలలోనా? అంటే థ్యాంక్ యూ లోకే. ఇదిగో నువ్వు ఇట్ట పాలు తీసుకొస్తావు నేను అసలు అనుకోలేదు. అక్క కోసం ఆ మాత్రం చేయలేనా ఏంటి? అంటే ఈ పని నా చెల్లెలే చేసింది. మరి నీకు మెలకు వచ్చి ఇక్కడికెలా రాగలిగావు? అది మా ఆయన పుణ్యం. అయ్యో అయ్యో, 10 అవుతుంది. వావ్, అయితే మీరు ఈ కాంపిటీషన్స్ కి రాకూడదనే చేసిందన్న. దాన్ని తాతయ్య, నేను వచ్చేసానుగా, వదిలే దాన్ని మనకు. ముందు నువ్వు కూర్చో. కూర్చో తాతయ్య, కూర్చో. చాలా బాగుంది. థ్యాంక్ యూ జడ్జెస్. నెక్స్ట్ కంటెస్టెంట్ లోకేశ్వరి. ఆల్ ది బెస్ట్ లోకి. ఏంటి మత్తు మందు పనిచేయలేదేంటా అని చూస్తున్నావా?
అది పని చేయలేదు. జడ్జిలు ఇచ్చిన మార్కులు, ఆడియన్స్ ఇచ్చిన మార్కులు కలిపి చూస్తే ముగ్గురిలో 2 ఎలిమినేటెడ్. ఈ ముగ్గురులో నెక్స్ట్ రౌండ్కి వెళ్తున్న ఒక్కరు ఎవరు? ఆడియన్స్ పోల్లో గట్టెక్కి నెక్స్ట్ రౌండ్ కి క్వాలిఫై అయింది గుండమ్మ. అయినా పనవల. ఇప్పుడేం చేస్తావు? ఎన్ని ప్రయత్నాలు చేసినా దాన్ని ఆపలేకపోతున్నాను. ఏం చేయాలి? ఏంట్లోకి ఉడితిలో పడ్డలకలాగా గిలగిల 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 కొట్టేసుకుంటున్నావు. నువ్వు దీనికి సపోర్టు. ఇదిగో మీరు ఎన్ని అధవేశాలు వేసినా గుండమ్మని ఆపడం ఎవరి వల్ల కాదు. ఇదిగో సూర్యుని నేరుగా కంటితో చూడలేవు, అలాగే గుండమ్మ నువ్వు ఆపలేవు. ఈ పోటీల్లో గుండమ్మ గెలుస్తుంది. ఇదిగో ఒకనాడు మా గీతమ్మను కొట్టాలని మీ అమ్మ ఎలాగ ప్రయత్నాలు చేస్తానే ఉండేది, ఓడిపోతానే ఉండేది. బహుశా నీది కూడా మీ అమ్మ జాతకం అయి ఉంటది. ఓటములు తప్ప గెలుపులు ఉండవు. అమ్మో అయ్యో నేను వదిలిపెట్టను. ఆ ముసలోడికి నువ్వు మనోరాల్వే కదే, ఎప్పుడు ఆ గుండమ్మకే సపోర్ట్ చేస్తాడేంటి? చిన్నప్పటి నుంచి ఆయనకి ఆ గుండం అంటేనే ఇష్టం. ఎత్తి పొడిస్తే ఎత్తి పొడిచాడు కానీ నా ఆలోచనని మార్చుకునేలా చేశాడు. ఫిజికల్ గా నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ గుండమ్మని మనం ఆపలేమని అర్థమైంది. దాన్ని ఆపాలంటే మెంటల్ గా డిస్టర్బ్ చేయాలి. చేస్తా. ఓహో, నువ్వు కూడా దానికే సపోర్టా? అవును, నువ్వు తనకి సపోర్ట్ కాబట్టే కదా మా ఇంటికి వచ్చినప్పుడు
నువ్వు తన్ని చూసి నీ దగ్గర డాన్స్ నేర్చుకుంటున్న అమ్మాయి తనే అని చెప్పకుండా వెళ్ళిపోయావు. అయినా మిమ్మల్ని ఏం ప్రయోజనం? దీనికి బుద్ధి ఉండాలి. అంత బుద్ధి లేని పని నా మనవరాలు ఏం చేసింది మనవడా? ఇదంతా తనేమి తన కోసం చేయలేదు. తను లావుగా ఉందని అందరూ కామెంట్లు చేస్తుంటే నువ్వు గిల్టీగా ఫీల్ అవుతుంటే తను ఏదో ఒకటి సాధించాలి, అందరితోని శబాష్ అనిపించుకోవాలని, అది నీ గర్వకారణంగా ఉండాలని ఈ ప్రయత్నం చేసింది మనవడా. అంత లావుగా ఉండి డాన్స్ చేయడం అంటే మామూలు విషయం కాదురా. అయినా తను డాన్స్ చేయాలని ఎంత కష్టపడిందో నాకు తెలుసు. స్లిమ్గా ఉన్నవాళ్ళు ఒక్కపూట డాన్స్ చేస్తేనే ఎక్కడవక్కడ పట్టేసి ఒళ్ళంతా నొప్పులు వచ్చేస్తాయి. తనకి ఇంకెంత పెయిన్గా ఉంటుంది. అయినా భరించింది. నీకోసం, నీ కళ్ళల్లో ఆనందం చూడాలని. నేను కాదనడం లేదు, మీరు తిట్టండి కొట్టండి, కానీ నేను సెకండ్ రౌండ్ కి క్వాలిఫై అయ్యాను కదా. అంటే ప్రతి రౌండ్కి నేను ఇక్కడ అవమాన పడుతూనే ఉండాలా? ఫస్ట్ రౌండ్ నీ టాలెంట్తో కాదు, ఏదో దైవదినంతో గట్టెక్కావు. సెకండ్ రౌండ్లో ఖచ్చితంగా ఓడిపోతాం. వచ్చేది ఓటమని తెలిసి ఎదురు చూడడం పొరపాటు. ఇప్పటికే ఇదంతా చూసి మా అమ్మ వాళ్ళు సిగ్గుతో తలదించుకొని ఉంటారు.